రైట్. ఇక ఫార్ములా ఈ కారు రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. నిధుల మళ్లింపుపై ప్రత్యేకంగా ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. అరవింద్ బిఎల్ఎన్ రెడ్డి స్టేట్మెంట్ల ఆధారంగానే ఈ ప్రశ్నలు వేస్తున్నారు. ఈడీ కార్యాలయం దగ్గర ఇప్పటికే పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లను పూర్తి చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు ఈడీ ఆఫీసుకు భారీగానే బీఆర్ఎస్ నేతలు వచ్చారు. వారిని పోలీసులు అడ్డుకొని అరెస్టులు చేశారు. రైట్. ఇక ఈడీ ఆఫీసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హాజరైనట్లుగా తెలుస్తోంది. ఈడీ అధికారులు ఇప్పటికే పలు ప్రశ్నలను కురిపిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను ఈడీ ఆఫీస్ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా మా ప్రతినిధి అజీం అందిస్తారు. అజీం, ఓవర్ టు యు. ప్రస్తుతం ఈడీ కార్యాలయంలో ఈడీ విచారణ ఎదుర్కొంటున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎందుకంటే ఏదైతే ఈ ఫార్ములా కార్ రేసుకి సంబంధించినటువంటి అవినీతి ఆరోపణలో భాగంగా ఏదైతే ఏసీబీకి సంబంధించినటువంటి విచారణ ఇప్పటికే పూర్తయింది. ఈ నెల 9వ తారీఖు ఏసీబీకి సంబంధించిన పూర్తయింది. అయితే ఈరోజు ఈడీ కార్యాలయంలో ఈడీ విచారణను సైతం కేటీఆర్ ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే 10:30 సమయంలో అంటే ఉదయం 10:30 గంటలకే ఈడీ ఆఫీస్ కార్యాలయానికి చేరుకున్నారు. విచారణలో ఆల్రెడీ ఇప్పటికే ఈడీ అధికారులు ప్రశ్నలు వేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈడీ సంబంధించిన విషయానికి వస్తే అది ఏదైతే మా అధికారులు అదే అరవింద్ కుమార్ కావచ్చు, అలాగే బిఎల్ఎన్ రెడ్డి ఇంతకుముందే ఈడీకి దగ్గర కూడా వాళ్ళు కూడా హాజరయ్యే స్టేట్మెంట్ కూడా కొద్ది రోజుల క్రితమే ఇవ్వడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో వారి స్టేట్మెంట్ ఆధారంగా అలాగే ఈడీ అధికారుల దగ్గర ఉన్నటువంటి ఏదైతే పేపర్స్ ఉన్నాయో ఆ పేపర్స్ అన్నింటినీ కూడా వారి స్టేట్మెంట్ని కూడా ముందు పెట్టి ఈడీ అధికారులు ప్రశ్నలు కేటీఆర్ని అడుగుతున్నట్టు కూడా మనకు సమాచారం తెలుస్తుంది. అయితే కేటీఆర్ మాత్రం చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఇప్పటికే ₹1 కూడా ఏదైతే ఈ ఫార్ములా కార్ రేస్ సంబంధించిన విషయంలో ₹1 కూడా వృధా కాలేదు, ప్రతి పైసా దానికోసమే వాడాము. ఈ చర్యలో భాగంగా ఇక్కడ ఉన్న ప్రస్తుతం ప్రభుత్వానికే నష్టం తప్ప ఈ ఫార్ములా కార్ని రద్దు చేయడం వల్ల మేమైతే ఎలాంటి అవినీతికి పాల్పడలేదు. కేవలం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచే విధంగానే మేము ఆ రోజు చర్యలు తీసుకున్నాం. అందులో భాగంగానే ఆ నిర్వహణ చేసాం. అందుకే అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్కు ఒక గుర్తింపు కూడా వచ్చిందని కూడా చెప్పుకుంటూ వచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనం ఇంతకుముందే బీఆర్ఎస్ లీగల్ అడ్వైజర్ సోమ భరత్తో కూడా మాట్లాడడం జరిగింది. ఎక్కడ కూడా కోర్టులలో కూడా ఎక్కడ కూడా అవినీతి జరిగినట్టు కానీ ఎఫ్ఐఆర్లో కూడా ఎక్కడ కూడా నమోదు చేయలేదు. కేవలం ఆరోపణలు మాత్రమే ఎదుర్కొంటాం. ఈ నేపథ్యంలోనే అటు ఈడీ కావచ్చు, ఏసీబీ కావచ్చు విచారణకు పిలుస్తున్నారు. సో మేము విచారణకు హాజరవుతున్నాం. ఏదైతే ఖచ్చితంగా న్యాయపరమైనటువంటి పోరాటం చేస్తున్నాం, న్యాయపరమైన పోరాటంలో ఖచ్చితంగా గెలుస్తామనే విశ్వాసం కూడా తమకు ఉందని చెప్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్, అలాగే మధుసూదనాచారి అందరూ కూడా మాట్లాడుతూ కూడా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగానే ఇలాంటి వివరాలకు పాల్పడుతుందని చెప్పి, ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం పైన పూర్తి స్థాయి వ్యతిరేకత వచ్చేసింది. కేవలం 1 సంవత్సరం పరిపాలనలోనే ఇంత వ్యతిరేకత రావడంతో ఈ వ్యతిరేకతను ఎలా దారి మళ్లించాలనే ఒక అంశంపైనే కేటీఆర్పై ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తూ కేసులు పెడుతూ ఈడీ, ఏసీబీ అని కేసుల చుట్టూ తిప్పుతున్నారని చెప్పి కూడా వారు ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఈడీ ఆఫీస్ కార్యాలయం వద్ద అయితే పోలీసులు పూర్తి స్థాయి కూడా బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరిని కూడా అయితే పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత అనుమతిస్తున్నారు. అటు గేట్ లోపలి వెళ్ళడానికి కావచ్చు, అలాగే ఇటు రోడ్ సైడ్స్ కూడా మొత్తం కూడా రోడ్లు పట్టుకొని కూడా ఈ పోలీసులు కూడా చాలా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఎందుకంటే మొదట్లోనే మనం చూసాం 10:30కి ఏదైతే కేటీఆర్ ఈడీ కార్యాలయం చేరుకున్న సమయంలో బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున చేరుకొని కొంత జై తెలంగాణ అంటూ నినాదాలు చేసుకుంటూ చేశారు. సో ఈ నేపథ్యంలోనే అప్పుడు వచ్చేటువంటి బీఆర్ఎస్ సంబంధించినటువంటి కార్యకర్తల్ని, నాయకుల్ని అరెస్ట్ చేసి కూడా పోలీసులు అదుపులోకి కూడా తీసుకోవడం కూడా జరిగింది. సో మనం చూస్తున్నాం మరికొద్దిసేపు కూడా ఈడీ విచారణ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. లంచ్ బ్రేక్ ఉంటుంది. లంచ్ బ్రేక్ తర్వాత కూడా ఈడీ విచారణ కొనసాగుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. సో ఈడీ అడుగుతున్న ప్రశ్నలకు కేటీఆర్ ఎలాంటి సమాధానాలు ఇస్తున్నారు, అసలు ఈడీ అడుగుతున్న ప్రశ్నలు ఏంటి, అసలు ఈ మనీ ల్యాండింగ్ వ్యవహారం ఏంటి, ఈ ఫెమా సంబంధించిన నిబంధనలు ఏంటి, ఓవరాల్గా ఏ నిబంధనల ప్రకారం అసలు ఈ ఫార్ములా కార్ రేస్కి సంబంధించిన నిబంధనల ప్రకారం ఈ నిర్వహణ చేశారు, సో దీంట్లో జరిగిన అవినీతి ఏంటి అని ఇప్పుడు కేటీఆర్కి సంబంధించిన ప్రశ్నలు వెలువతున్నటువంటి సమయం మనకు కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది మాత్రం బీఆర్ఎస్ శ్రేణుల్లో కూడా పూర్తి స్థాయిలో ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఒకవైపు ధీమా వ్యక్తం చేస్తూనే ఏదంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణుల్లో ఎలాంటి అవినీతి జరగలేదు, కేవలం బ్రాండ్ ఇమేజ్ పెంచే విధంగానే ఆ రోజు కేటీఆర్ అలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఎలాంటి అవినీతి జరగలేదని ఒక ధీమా వ్యక్తం చేస్తూనే మరోవైపు అయితే కోర్టులలో ఇటు తెలంగాణ కోర్టులో కావచ్చు, అలాగే సుప్రీంకోర్టులో కావచ్చు, అయితే క్వాష్ పిటిషన్కి సంబంధించినటువంటి జరిగిన పరిణామాలను చూసుకుంటే ఏదైతే అంటే రద్దుకు 2 కోర్టులు నిరాకరించడంతో మరి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, అటు ఏసీబీ విచారణ పూర్తి తర్వాత ఈడీ అధికారులు అంటే ఏసీబీ విచారణ ఆధారంగానే ఇటు ఈడీ విచారణ జరుగుతుంది. సో మరొకసారి ఈడీ రమ్మంటుందా, ఏసీబీ రమ్మంటుందా, వస్తే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, విచారణలో ఎలాంటి అంశాలు బయటికి వస్తాయి, మరి కేటీఆర్ ధీమా వ్యక్తం చేస్తున్నట్టు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నట్టు ఖచ్చితంగా కడిగిన ముత్యంలానే బయటికి వస్తారా, లేదంటే కాంగ్రెస్ ఆరోపణలు చేస్తున్నట్టు ఎలాంటి అవినీతి అయినా జరిగి ఉంటే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయని ఒక ఆందోళన వాతావరణం మాత్రం ఏదైతే ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. జమీమా.
రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అజీమ్. నశించాలి. చాలా దుర్మార్గంగా అప్రజాస్వామ్య